రీసెంట్గా పుష్ప సినిమా ఏదో వచ్చింది కదా, పుష్పలో ఏమని ఉంది, తగ్గేది లేదన్న డైలాగ్ పెద్ద ఫేమస్ అయిపోయింది అది ప్రైజ్లో, అవునా కదా? ఏంటంట, తగ్గేది లేదన్న డైలాగ్ బాగా ఫేమస్ అయిపోయింది. నేను అంటాను వాడది సినిమా డైలాగ్, కానీ చిన్నోడు కానీ పెద్దోడు వరకు దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. అందరూ కూడా ఇదే మాట, ఏదని చెప్తే నేను తగ్గేది లేదంటున్నాడు. రే, మనము దేవుని పిల్లలం. ఆమె లోకస్తులకి మనకి తేడాడు తెలుసా? వాడు తగ్గడేమో, తగ్గకపోనే, తగ్గకుండా ఉండనే, కానీ ఓ రోజున వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? భూమి కింద కొన్ని వేల కిలోమీటర్ల లోతులో ఉంది పాతాళము అనే ఒక చెర, అందులో ఉంటాడు వాడు. ప్రైజ్లో ఈ లోకంలో తగ్గలేనోడు ఎక్కడ ఉంటాడో తెలుసా? నరకమనే గుండంలో ఉంటాడు. ఈ లోకంలో తగ్గిన వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మనం ఎప్పుడు చూడలేనటువంటి ప్రైజ్లో మనకు ఒక ఆకాశమే కనబడుతుంది. ఆమె మనకు ఒక ఆకాశమే, కానీ దానిపైన ఇంకా ఉన్నాయి కొన్ని ఆకాశాలు. ఆకాశ మహాకాశాలలో పైన నా దేవుడు ఉన్నాడు సింహాసనం మీద. ఆ సింహాసనం పక్కన నువ్వు నేను ఉంటాం వేస్తున్నామల్లా. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ లోకంలో తగ్గితే యేసయ్య సింహాసనం దగ్గర ఉంటాం. ఈ లోకంలో తగ్గేదే లేదన్నావంటే భూమి కింద పాతాళం ఉంది, అక్కడికి పోతాం.